ఈరోజు మనం తెలుసుకోబోయే కథ తెలంగాణ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక మహా పండుగ గురించి. ఆ పండుగ పేరు బోనాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, లాల్ దర్వాజా, బల్కంపేట మరియు తెలంగాణలోని అనేక గ్రామాలు డప్పుల మోతలతో మారుమోగిపోతాయి. రంగురంగుల చీరల్లో మహిళలు తలపై బోనం మోసుకుంటూ జై మహంకాళి అంటూ అమ్మవారి ఆలయాలకు బయలుదేరుతారు. ముందుగా పసుపుతో నిండిన శరీరం, చేతిలో కొరడ, నడుముకు గంటలు, భయాన్ని పారద్రోలే అడుగులతో పోతురాజు నృత్యం చేస్తూ వస్తాడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. కాని ఈ బోనాల పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు జరుపుకుంటారు? బోనం అంటే అసలు ఏమిటి? ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? చాలామందికి బోనాలు అంటే అమ్మవారికి బోనం సమర్పించడం మాత్రమే తెలుసు. కాని దీని వెనుక వందల సంవత్సరాల సంస్కృతి ఉంది, వేలాది మంది ప్రజల విశ్వాసం ఉంది, మహమ్మారితో జరిగిన పోరాటం ఉంది, గ్రామదేవతల ఆరాధన ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం ఉంది. ఈరోజు ఆ చరిత్ర మొత్తాన్ని ఆధారాలతో సులభమైన భాషలో తెలుసుకుందాం. బోనం అంటే ఏమిటి? ముందుగా బోనం అనే పదం అర్థం తెలుసుకుందాం. బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుంచి వచ్చినట్లు భాషా పరిశోధకులు చెబుతున్నారు. కాలక్రమేణా భోజనం బోనం అని మారింది. అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమే బోనం. ఈ బోనాన్ని కొత్త మట్టి కుండలో లేదా ఇత్తడి పాత్రలో తయారుచేస్తారు. బియ్యం, పాలు, బెల్లం, కొన్ని చోట్ల పెరుగు, కొన్ని చోట్ల కొబ్బరి వేసి ప్రత్యేకంగా వండుతారు. ఆ తర్వాత కుండకు పసుపు రాస్తారు, కుంకుమ పెడతారు, వేపాకులతో అలంకరిస్తారు. పైభాగంలో చిన్న దీపాన్ని వెలిగిస్తారు. ఈ కుండను మహిళలు తలపై మోసుకుని డప్పుల మోత మధ్య అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. అది కేవలం ఒక పాత్ర కాదు, అది కృతజ్ఞతకు గుర్తు, భక్తికి ప్రతీక, కుటుంబం కోసం చేసే ప్రార్థన, సమాజం కోసం చేసే మొక్కు. బోనాలు కేవలం పండుగేనా? చాలామంది బోనాలను ఒక పండుగగా మాత్రమే చూస్తారు. కాని చరిత్రను పరిశీలిస్తే ఒక సామాజిక ఉద్యమం కూడా, ఒక సాంస్కృతిక వారసత్వం కూడా, ఒక ప్రజల విశ్వాసానికి నిదర్శనం కూడా. ఎందుకంటే పూర్వం ప్రజలకు ఆధునిక వైద్యం లేదు, ఆసుపత్రులు లేవు, వ్యాక్సిన్లు లేవు. మహమ్మారి వస్తే గ్రామాలు మొత్తం ఖాళీ అయ్యేవి. అలాంటి సమయంలో ప్రజలు తమ గ్రామదేవతలను ఆశ్రయించేవారు. వారిని రక్షించే తల్లిగా అమ్మవారిని కొలిచేవారు. అక్కడి నుంచే బోనాల సంప్రదాయానికి బలమైన పునాది పడింది. కాకతీయుల కాలం నుంచి చాలామంది అనుకునే విధంగా బోనాలు 1868లో ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. దాని మూలాలు అంతకంటే చాలా పురాతనమైనవి. కాకతీయుల కాలంలో తెలంగాణలో ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉండేది. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, మహంకాళి. ఇలాంటి దేవతలను గ్రామాన్ని కాపాడే శక్తిగా భావించేవారు. పంటలు బాగా పండాలని, వ్యాధులు రాకూడదని, వర్షాలు కురవాలని ప్రజలు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించేవారు. ఆ నైవేద్యాలే తర్వాత కాలంలో బోనాలుగా రూపాంతరం చెందాయి. అంటే బోనాల మూలం తెలంగాణ గ్రామీణ సంస్కృతిలోనే ఉంది. ఇది బయటనుంచి వచ్చిన సంప్రదాయం కాదు, ఇది తెలంగాణ నేలలో పుట్టిన విశ్వాసం. తదుపరి భాగంలో 1868లో హైదరాబాద్ను వణికించిన కలరా మహమ్మారి, ఉజ్జయిని మహంకాళి ఆలయంతో ఉన్న సంబంధం,
సికింద్రాబాద్లో మొదటి బోనాలు ఎలా ప్రారంభమయ్యాయో పార్ట్ 2 చూద్దాం.